బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హిల్ టు పాలసీపై ప్రభుత్వ జీవో 27 ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పర్యావరణవేత్త పురుషోత్తం రెడ్డి, కేఏ పాల్ వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. భూ కేటాయింపుల జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందన్నారు. ఈడీ లేదా సీబీఐతో దర్యాప్తు చేయాలని పిటిషనర్లు కోరారు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా పడింది. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, అయితే ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి హిల్ట్ పాలసీ పైన మొత్తం తొలిగా కూడా రెండు పిటిషన్లు వేరువేరుగా దాఖలయ్యాయి. ఒకటి పర్యావరణవేత్త అయ్యేగా, మరొకటి కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీకి చెందినటువంటి కేఏ పాల్ కూడా పిటిషన్లను దాఖలు చేశారు. ఆ పిటిషన్లను హైకోర్టులో ఈ రోజు విచారించిన నేపథ్యంలో హిల్ట్ పాలసీ పైన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిటిషన్లు దాఖలు చేశారు. 9,292 ఎకరాల భూ కేటాయింపుల విషయంలో రూపొందించినటువంటి జీవో ఏదైతే ఉందో ఆ జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉంది అంటూ కూడా తెలపడం జరిగింది. దీనిపైన ఆ విచారణ కూడా కొనసాగించారు. దీనిపై ఆ సిఐడి లేదా ఈడీ దర్యాప్తుతో చేయించాలని కూడా పిటిషనర్ సూచించినట్టుగా తెలుస్తుంది. ఈ విషయంలో పైన సిబిఐ లేదా ఈడీతో కూడా దర్యాప్తు చేయించాలని కూడా ఇందులో పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఉన్న రికార్డులను అన్నింటినీ కూడా సీజ్ చేసి ఫోరెనిక్స్ ఆడిట్ చేయించాలని కూడా అయితే పిటిషన్ లో పేర్కోవడం జరిగింది. వెంటనే రిప్లై ఫీల్ దాఖలు చేయాలని మొత్తం కూడా న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు కూడా హైకోర్టు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 29 వరకు వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యం చూసుకుంటే కనుక ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి ఏదైతే హిల్ట్ పాలసీ ఉందో హిల్ట్ పాలసీ ప్రకారంగా 9,200 పైన మొత్తం 292 ఎకరాల భూ కేటాయింపుల్లో ఇప్పటికే 2 పిటిషన్లు దాఖలాయి. దీనిపైన 29వ తేదీ ఎలాంటి నిర్ణయం వస్తుంది, ప్రభుత్వం దీనిపైన రిప్లై ఫీల్ ఏ విధంగా దాఖలు చేస్తుంది అనే కోణం లోపల కూడా తీవ్ర ఉత్కంఠ అయితే సాగుతుందని తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.